నేను యుక్తంగా నడుచుకున్నాను అనుకున్నా దేవుని ముందు తారుమారు చేసేస్తాడు ఆయన. ఏది గొప్ప? మాట అంటం కాదు, మాట పడటం గొప్ప. తీసి ఎదుటివాడిని కొట్టడం కాదు, దెబ్బతిని మౌనంగా సహించడం గొప్ప. అది నా యేసులో కనపడింది. ఏం తప్పు చేశాడని అరచేతుల దెబ్బలు, ఏం తప్పు చేశాడని పిడిగుద్దులు, ఏం తప్పు చేశాడని నోటి వెంట రక్తం. లోకంలో ఉన్న వ్యక్తులు మీరు ఈక్వల్ కాదు. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు కుమార్తెలు అగున్నట్లు లోకంలో లోకస్తుల్లాగా వాళ్ళతో ఈక్వల్గా కాదు, వాళ్ళని మించి ఉండాలి మీరు అన్నాడు. పొరుగువాణిని ప్రేమించు, శత్రువుని ద్వేషించు. ఈ సహజంగా లోకస్తులు చేసే పని. లోకస్తులు చేసినట్టే నువ్వు కూడా చేసే అవకాశం ఉంది. నిన్ను ప్రేమించేవారిని నువ్వు ప్రేమించటం, నిన్ను ద్వేషించేవారిని నువ్వు కూడా ద్వేషించటం లోకస్తుల్లాగానే చేసే అవకాశం ఉంది. నువ్వు అలా చేస్తే నువ్వు లోకస్తుడివే, లోకస్తురాలివే. నీ స్పెషల్ ఏంటంటే శత్రువుని కూడా నువ్వు ప్రేమించగలుగుతావు. వాని మార్పు కోసం, వాని క్షేమం కోసం, వాని రక్షణ కోసం నువ్వు ప్రార్థించగలుగుతావు.